వచ్చిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన గణేష్ అనే కార్మికుడు 2006 నుంచి పనిచేస్తున్నాడని, అయితే వారి ఊరిలో జరిగిన ఓ సంఘటనలో అతనిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కావడం దీనికి సాకుగా చూపుతూ విధుల నుంచి తొలగించారని, అయితే విచారణ తర్వాత ఆ కార్మికుడు తప్పు లేదని కోర్టు క్యాన్సిలేషన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. దీనిపై కార్మికుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎన్నోసార్లు ట్రాన్స్కో ఎస్సీ మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు దివాకర్ రెడ్డి, గుణ, శర్వణ, బాధితుడు గణేష్, వేదవతి, రాజు పాల్గొన్నారు. 2006 నుంచి సిపిటి గ్యాంగ్లో పనిచేస్తున్నాను. ఊర్లో గొడవల వల్ల నన్ను జాబ్ నుంచి తొలగించినారు. కలెక్టర్ సార్ని కలిస్తే గ్రీవెన్స్ ఉందా, మళ్ళీ వచ్చి సార్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి ఎస్సీ గారికి చెప్పినారు. 2 నెలలుగా నుంచి కలెక్టర్ సార్ ఆర్డర్ ఇచ్చి చెప్పినారు, ఇచ్చామని పోస్ట్ పిల్లలకి. మళ్ళీ కాంట్రాక్ట్ సార్ ఏం న్యాయం చేయడం లేదు. నా కుటుంబం అనాథలు సార్. నా కుటుంబం రోడ్డును పడేస్తుంది సార్. నమస్కారం అండి, నా పేరు సుధాకర్ అండి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. చిత్తూరు జిల్లాలో సిబిడి గ్యాంగ్లో పనిచేస్తున్నటువంటి శ్రీ గణేష్ అనే కార్మికుడు 2006 నుండి పనిచేస్తున్నారు. ఊర్లో జరిగినటువంటి ఒక ఇష్యూ వల్ల అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పి విధుల నుండి తొలగించారు. తర్వాత అతనిలో తప్పేం లేదని చెప్పేసి కోర్టు నుంచి క్యాన్సిలేషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత అతని దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి గ్రీవెన్స్లో వెళ్ళి దళిత సంఘాలందరినీ కూడా తీసుకొని వెళ్ళి గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర నుండి మా చిత్తూరు జిల్లా ఏపీ ట్రాన్స్కో ఎస్సీ గారికి అతన్ని విధుల్లో జాయిన్ చేసుకోమని, అతనికి న్యాయం చేసి పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఎస్సీ గారిని కాంట్రాక్టర్ గారి సమక్షంలో వారి కుటుంబాన్ని తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎస్సీ గారు విద్యుత్ యాజమాన్యం వారి కుటుంబానికి న్యాయం చేయమని చెప్పినా కూడా కాంట్రాక్టర్ గారు స్పందించడం లేదు. కాంట్రాక్టర్ గారు స్పందిస్తే విద్యుత్ యాజమాన్యం స్పందించడం లేదు. ఇప్పుడు వారి కుటుంబం 2 బిడ్డలు, 2 ఆడపిల్లలు, మొత్తం 4 పిల్లలతో అతను ఇబ్బంది పడుతున్నాడు, రోడ్లో ఉన్నాడు సార్ అని చెప్పేసి మేము వేడుకున్నా కూడా ఎటువంటి స్పందన లేదు. సో వారి కుటుంబానికి మద్దతుగా సోమవారం రోజు ఎస్సీ కార్యాలయం తిరుపతి వద్ద నిరసన కార్యక్రమానికి మా యూనియన్గా మేము అందరినీ పిలుపునివ్వడం జరిగింది. వెలుగులు నింపుతున్నటువంటి కార్మికుడు చీకట్లో ఉండిపోతున్నాడు. హై టెన్షన్ టవర్లు ఎక్కి 2006 నుండి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ఒకసారి చేతులు చూడండి సార్, ఎంత నైపుణ్యంతో వాళ్ళు హై టెన్షన్లో 60 అడుగులు పైనెత్తి పనిచేస్తూ ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నా అడుక్కుంటున్నా కూడా ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత దారుణంగా ఉందంటే, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా చెప్పినా కూడా, విద్యుత్ యాజమాన్యం చెప్పినా కూడా సరే, ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత గట్టిగా ఉందో ఒకసారి విద్యుత్ సంస్థలో మీరు ఒకసారి పరిశీలించమని చెప్పి మీడియా ద్వారా అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఈ దళారీ వ్యవస్థను రూపుమార్చకపోతే రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దళారీ వ్యవస్థను రూపుమార్పండి. 3 దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు. సార్, కాంట్రాక్టర్ మాత్రం మారడం లేదు. సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ సిస్టాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ దళారులకి మీరు అధికారులందరూ కొమ్ము కాస్తున్నారా మాకు అర్థం కావడం లేదు. అధికారులందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా 3 దశాబ్దాలు అవుతున్నా కూడా విద్యుత్ కార్మికులు అలాగే చీకట్లో ఉండిపోతున్నారు. హుదూ తుఫాను, తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే విద్యుత్ కార్మికులు గుర్తొస్తున్నారు. విద్యుత్ కార్మికులు మీరు బాగా చేస్తున్నారని చెప్తున్నారు. తర్వాత మీరు డబ్బులు ఇస్తున్నది దళారులకు ఇస్తున్నారు. దళారుల దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చేటప్పటికి అది ఐస్ గడ్డ రూపంలో మీరు అక్కడ గడ్డిస్తున్నారు, ఇక్కడ మా దగ్గరకు వచ్చే కొందుకు నీళ్లు మాత్రం మిగులుతారు. మేము హై టెన్షన్లో పనిచేస్తూ విద్యుత్ సంస్థలో ఎంతో నైపుణ్యంతో మేము కరోనా కాలం లాంటి కష్టకాలాల్లో కూడా మేము పనిచేసి ఈరోజు ఏమీ నేర్చుకోలేకుండా ఉన్నాం. ప్రతి ఒక్కరూ మాట చెప్తున్నారు. గౌరవ
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ లాస్ట్ నుంచి ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు ఆయన మొత్తం చెప్పాడు, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి. ఆర్టీపీపీ కేంద్రంగా చెప్పాడు, నెట్టు నిలవన మమ్మల్ని ముంచేశాడు. దాని తర్వాత 2% మాకు పెంచారు సార్. 2% అంటే ఒక హైలీ స్కిల్డ్ కార్మికుడు 60 అడుగులు ఎత్తులో పనిచేసే కార్మికుడికి ₹2 జీతం 200 పెరిగింది సార్. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నామో చూడండి సార్. తర్వాత ప్రీతమ నారా లోకేష్ గారు యువజన మన పాదయాత్రలో ఆయన ఆర్టీపీపీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మోసం చేశారు, నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని పరిశీలించి రెగ్యులర్ చేస్తానని చెప్పేసి ఆయన బహిరంగంగా లెటర్ కూడా రాయడం జరిగింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాదయాత్రలో మాట ఇచ్చారు, మీరు ఆ మాట నిలబెట్టుకోండి, లేకపోతే నేను వచ్చిన వెంటనే దాన్ని పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పారు. మీకు మీడియా ద్వారా కూడా వాళ్ళని కోరుకుంటున్నాం సార్. 3 దశాబ్దాలుగా ఈ వెట్టి చాకరీ ఇలాగే కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద ఎంతో నమ్మకంతో విద్యుత్ కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. వారికి న్యాయం చేయండి. ఇలాంటి దళారులు ఉన్నంత కాలం ఈ విద్యుత్ కార్మికులు మీకు సేవలు అందిస్తూనే ఉంటారు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ దళారీ వ్యవస్థ మాత్రం మారడం లేదు. 2006 నుంచి పనిచేస్తున్నాడు, 2024 వచ్చినా కూడా అదే కాంట్రాక్ట్ ఉన్నాడు. పోస్టులు అమ్ముకోవడం ఈ దళారీల దగ్గర చాలా దారుణమైన పరిస్థితుల్లో విద్యుత్ సంస్థ ఉంది సార్. అత్యంత నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల దగ్గర అత్యంత దోపిడీకి గురవుతున్న ఏదైనా సంస్థ ఉందంటే అది విద్యుత్ సంస్థ మాత్రమే. విద్యుత్ సంస్థ చాలా ప్రమాదాల్లో ఉంది. దళారుల దగ్గర నుంచి దీన్ని కాపాడమని చెప్పేసి మీడియా ద్వారా బహిరంగంగా ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థిస్తున్నాం సార్.